ఒక పక్క ఎండలు భగభగా మండుతుంటే దానికి తోడు చుక్క నీరు అందక 500 గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పాటు ప్రధాన తాగునీటి పథకాల నిర్వహణ లోపాలు, కార్మికుల సమ్మెల కారణంగా నీటి సరఫరా నిలిచిపోయింది. గత వైసీపీ హయాంలో సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు దాహార్తితో అల్లాడిపోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాగునీటి కష్టాలను తీర్చడానికి శ్రీ సత్యసాయి తాగునీటి సరఫరా ప్రాజెక్టును 1995 మార్చిలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రారంభించింది. సుమారు 900 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రణాళిక చేశారు. పథకం నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి ఏటా నిధులు మంజూరు చేసింది. తాగునీటి పథకంలో 572 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఎల్&టీ సంస్థ నిర్వహణలో ప్రజలకు నీటి సరఫరా బాగానే జరిగేది. వైసీపీ హయాంలో నిధులు విడుదల చేయకపోవడంతో ఆ సంస్థ బాధ్యతల నుంచి తప్పుకుంది. వైసీపీ ప్రభుత్వం కొనసాగిన 5 ఏళ్లు వేతనాల కోసం కార్మికులకు సమ్మెలు తప్పలేదు. నిర్వహణ లోపాలు, కార్మికుల సమ్మెతో నీటి సరఫరా ఆగిపోయి ప్రజలు దాహార్తితో అల్లాడిపోతున్నారు. జగన్ పాలనలో శ్రీ సత్యసాయి తాగునీటి పథకం పూర్తిగా నిర్వీర్యమైంది. అప్పటి నుంచి ఉన్న సమస్యలు ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో గతేడాది నవంబర్ నుంచి 5 నెలల వేతనాలు ప్రభుత్వం విడుదల చేయలేదు. కార్మికులు ఈ నెల 2వ తేదీ నుంచి సమ్మెబాట పట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పంపులు నిలిపివేసి గ్రామాలకు నీరు వెళ్లకుండా అడ్డుకుని ధర్నాకు దిగారు. కార్మికులకు వేతనాలు చెల్లించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించినా చర్యలు మాత్రం చేపట్టలేదు. వెంటనే బకాయిలో ఉన్న వేతనాలు విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వేతన బకాయిలు చెల్లింపుపై అధికారులు హామీ ఇవ్వలేకపోవడంతో కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మేము 572 మంది కార్మికులు దాదాపు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. సమ్మె చేస్తే గాని జీతాలు వచ్చే పరిస్థితి కనపడలేదు. వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారే గాని మా మీద ఏమాత్రము జాలి కనకరం ఏమాత్రం కరుణించలేదు. గ్రామాలకు నీటి ఇబ్బంది పెట్టాలనే ఆలోచన అయితే మాకు లేదు. ఇప్పటికైనా ప్రభుత్వము మరియు అధికారులు మాపై దయ చూపి మాకు వెంటనే న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. 5 నెలల నుంచి జీతాలు లేక కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నాము. కనీసం పస్తులుండే పరిస్థితి ఆర్థిక శాఖలో ఉంది. దగ్గరకు వచ్చింది ఇగ్గు ఆడా ఈడ అంటున్నారు కానీ ఇంతవరకు అస్సలు స్పందన అనేది లేదు. కానీ చాలా ఇబ్బంది పడుతున్నాము. జీతాలు పడే వరకు మాత్రము మా కార్మికులు ఈ సమ్మె విరమించే ప్రసక్తే లేదు. విధులకు హాజరు కాలేం సార్. మరి మంత్రులేమో ఇదిగో వచ్చింది, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది. సత్యసాయి సమస్యలు మేము అంతకుముందు కూడా చెప్పాం, దాని మీద పరిష్కారం చేయండి అని. మరి ఆయన పరిష్కారం చేయాలంటున్నారు, అక్కడ చేయాల్సిన వాళ్ళు ఎవరో తెలియడం లేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణం నిధులు విడుదల చేయాలి. పదే ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే బడ్జెట్ కేటాయింపులు చేసి ఆ నిధులు సంవత్సరం పైన ఖర్చు పెట్టేటువంటి పద్ధతిని దీన్ని అనుసరించాలి. రోడ్డున పొర్లి ఏడ్చినా కూడా కార్మికుల సమస్య పట్టించుకుంటారా లేదా అనే ధోరణితో మేము ఈ రోజు ప్రభుత్వానికి మా బాధను వెల్లగిస్తున్నాము. 11 రోజుల క్రితం సేమ్ ఇదే టాపిక్ మీదే సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ ను కాపాడండి, అలాగే ప్రాజెక్ట్ ను జడ్పీలో విలీనం చేయొద్దండి, దానికి రావాల్సిన బడ్జెట్ రిలీజ్ చేయండి అని చెప్పేసి చెప్తే ఈ రోజుకైనా కూడా కార్మికులకు వేతనాలు పడలేదు అంటే అధికారులు ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉండారో చూడండి. వేసవి తీవ్రత అధికంగా ఉండటంతో గ్రామాల్లో సైతం భూగర్భ జలాలు అడుగంటిపోయి ప్రజలు దాహార్తితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీ సత్యసాయి తాగునీటి పథకం నుంచి నీరందే 500 గ్రామాల్లో ప్రజలు ఇప్పటికే అనేక చోట్ల రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా తాగునీటి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. చాలా ఇబ్బంది మాకు నీళ్ళది, మంచి నీళ్ళది. మీరే రొంత దయచేసి రొంత నీళ్ళు వచ్చేటట్లుగా మాకు సాయం చేయండి. ఎవరు అడిగే వాళ్ళు లేరు మాకు. అసలు సరి నీళ్లు లేవు మాకు. ఇంక ఎప్పటికీ అంతే, ఇంక జరుగుతా ఉండేది. ఒక 1000 కుటుంబాలు ఉన్నాయి ఈ కాలనీ అంతా. నీళ్లు లేక సస్తుండారు. సారోలు కూడా రాలేదు. ఇక ఎలక్షన్ ముందర వస్తారు, చేస్తామంటారు. ఇంకా ఆవుట్టు వాళ్ళేం ఆస్తులు అడగలే, ఇండ్లు కట్టియండి, మేడీలు కట్టియండి అడగలే. తాగేకి నీళ్లు అడుగుతున్నాం మేము అంతే. కాలనీలోన నీళ్లు వచ్చేసి చాలా ఇబ్బంది. నీళ్లు రావడం లేదు, తాగే నీళ్లు కూడా తక్కువే. ప్రభుత్వము ఆలకించి మాకు నీళ్లు వచ్చేటట్లుగా సహాయం చేయాలని వేడుకుంటున్నాం. వేతన బకాయిల విడుదల కోసం ప్రభుత్వాన్ని కోరామని, దస్త్రంలో సంతకాలు చేస్తే ఆర్థిక శాఖ వెంటనే నిధులు విడుదల చేస్తుందని శ్రీ సత్యసాయి తాగునీటి పథకం అధికారులు చెబుతున్నారు. అంటే వాళ్ళకి ఒక 5 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు సమ్మెలోకి వెళ్తున్నారు. దీంట్లో ఏంటంటే బడ్జెట్ రిలీజ్ కావడం కొద్దిగా ఆలస్యమైంది. ఫైనాన్స్
డిపార్ట్మెంట్ కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది. దాదాపు 11 కోట్ల రూపాయలు మనకి గ్రామ పంచాయతీకి వెళ్ళే డబ్బుని డైరెక్ట్గా తీసుకునే ఒక ఫేజ్ 1 ఒక పథకం పెట్టాం. ప్లాన్ చేయ ప్రకారం ఒక 5 నెలల జీతాలు ఇచ్చి తక్షణం విరమించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. వాళ్ళు 2 కోరికలు కోరుతారు. ఒకటి వేజెస్ గురించి, ఇంకోటి సత్యసాయి బోర్డుని కొనసాగించాలని అడుగుతున్నారు. దానికి సంబంధించి బడ్జెట్ ప్రపోజల్ పంపించాము. వేజెస్ వచ్చినట్లయితే పూర్తిగా క్లియర్ అవుతుందని మేము భావిస్తున్నాం. శ్రీ సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణ కోసం బడ్జెట్ కేటాయిస్తామని, పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని, ఆ మేరకు శ్రీ సత్యసాయి బాబాకు హామీ ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. సీఎం హామీ నెరవేరితే కార్మికులు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కనుంది.